శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ డీఐజీ సిమోషి సందర్శించారు. బాలిక కారుణ హత్య కేసులో పురోగతిపై ఆరా తీస్తారు. గ్యాంగ్ రేప్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలో స్టేట్ బ్యాంకు జరిగిన భారీ దోపిడీ కేసులో వివరాలు అడిగారు. హిందూపురంలో పెరిగిన క్రైమ్ రేటు కారణం అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదంటూ డీఐజీ హెచ్చరించారు. సబ్ డివిజన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన ప్రీవియస్ కొన్ని సెన్సేషనల్ కేసెస్ లాంటివి అంటే యూపీఎస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న పాప 8 ఏళ్ల పాపని చంపి రేప్ చేయడం లాంటిది లాస్ట్ ఇయర్ ఒక కేసు జరిగింది. దాని ట్రయల్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని మేడం రివ్యూ చేయడం జరిగింది. ప్లస్ గ్యాంగ్ రేప్ తుమ్కుంటలో జరిగిన, ఇది చిలమత్తూరు లిమిట్స్లో జరిగిన, టేకులోడ్లో జరిగిన గ్యాంగ్ రేప్ ట్రయల్ ప్రాసెస్ గురించి చర్చించడం జరిగిందండి మేడం. ప్లస్ మొన్న జరిగిన బ్యాంక్ రాబోయే దీని గురించి కూడా ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని చర్చించారు. ప్లస్ నెక్స్ట్ రాబోయే వినాయక నిమజ్జనం గురించి పోలీస్ బందోబస్తు ఎంత అవసరం ఉంటుంది, ఇప్పుడేమైనా కొత్త చేంజెస్ ఉన్నాయా, హైట్లు ఏమైనా తగ్గించారా లేదా అని పోలీస్ ప్రకారం మా ఫీడ్బ్యాక్ని కనుక్కోవడానికి వచ్చారు. మళ్ళీ కూడా ఈ మంత్ ఎండింగ్లో కూడా మళ్ళీ వినాయక నిమజ్జనం గురించి మళ్ళీ ఒక చిన్న మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది మేడం. సార్ బ్యాంక్ చోరీ ఎంతవరకు వచ్చింది సార్? పురోగతి ఏమైనా ఇంకా జరుగుతుందండి. ఏదైనా ఉంటే అప్డేట్స్ మీకు ఇస్తాం. 10 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం? ఏదైనా కొన్ని టఫ్ కేసెస్ ఉంటాయండి, కొన్ని ఈజీ కేసెస్ ఉంటాయి. ఈజీ కేసెస్ 1 or 2 డేస్లో అయిపోతే, టఫ్ కేసెస్ ఖచ్చితంగా తేలుస్తాం. లేట్ ఇట్స్ జస్ట్ ఈ మధ్యకాలంలోనే ఈ సబ్ డివిజన్లో ఎక్కువ జరుగుతున్నాయి సార్ దారి దోపిడీలు, మర్డర్లు ఇవన్నీ. లేదండి, అన్ని చోట్ల జరుగుతున్నాయి అన్నట్టు అనుకుంటున్నారు ఉంటుంది. బట్ మీరు ఇక్కడ మాత్రమే ఉన్నారు.